అది చెప్పండి, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు? ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరము వరి, ఈ పత్తి, మొక్కజొన్న ఈ పంటలు వేస్తాము. దానివల్ల మాకు లాభాలు అనేది పెద్ద ఆశించిన విధంగా ఉండవు. డబ్బులు ఏదో మిరాకిల్ జరిగితే ఎకరాకి 20,000 తప్ప అంత ఏమి ఉండవు. దానికోసం అని చెప్పి ఇంకెందుకు వేరేది పంటలు వేయాలనే ఆలోచనలో మా అన్న అక్కడ పెనుగొండలో సబ్ జైలు సూపరింటెండెంట్ చేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ పెనుగొండ దగ్గర చూసి చెప్తే మేము దాని గురించి ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే ఇది బాగుంటుంది, చేస్తే డబ్బులు ఒక 4 years ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ పర్లేదు, తర్వాత బాగుంటుంది అనే ఉద్దేశంతో వేసాం అట్లా. ఓకే. అంటే మొదట్లో ఈ మొక్క తీసుకొని రావడానికి తర్వాత ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా ఎంక్వైరీ చేసినారు, అవన్నీ తీసుకొని వచ్చి ఎట్లా పండించడం జరిగింది? మొక్కలు అనేది చాలా చోట్ల అమ్ముతారు. మొత్తం మామూలుగా దాదాపుగా ఒక 10-20 మంది ఉన్నారు మామూలుగా డీలర్స్ మాదిరిగా. మనం కానీ దాంట్లో ది బెస్ట్ పర్సన్ అని చెప్పి ఎంక్వైరీ చేసాం. మొత్తం రాజస్థాన్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. అన్నీ ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇక్కడ మన ధర్మపూర్ డిస్టిక్లో అరియకులం విలేజ్ అని ఉంది. ఒక ఆయన నిజాముద్దీన్ అని ఆయన నర్సరీ ఉంది, సాలయ్య డేట్ నర్సరీ అని. అక్కడ ఆయన దగ్గర బాగా జెన్యున్ అని చెప్పి ఎంక్వైరీ చేసి వేరే వాళ్ళు చేసిన రైతులు ముందు వేసింటారు కదా రైతులు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని అవన్నీ బెస్ట్ అని చెప్పి తెచ్చుకున్నాం మొక్కలు అనేది. అంటే మీరు ఈ తెచ్చిన మొక్క ఇక్కడ పండుతుందా లేదా అనేది చాలా వరకు తెలియదు కదా, దానికి ఏం చేశారు? అంటే అది పండుతుందా లేదనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఈ ఊర్లో అనేది ఇంతకుముందు పూర్వం నుంచి ఇక్కడ ఈత చెట్లు ఉండేటివి, ఈత వనం మాదిరిగా అంతా ఉండేది. అవే సూపర్గానే పండుతాయి కదా, ఇంకా డైరెక్ట్ ఇవెందుకు పండవనే ఉద్దేశంతో మేము ఇంకా పండుతాయిలని డైరెక్ట్ అంచనా వేసుకొని పండుతాయిలని వేసాం అట్లా. ఇప్పుడు సాయిల్ టెస్ట్ అవన్నీ ఎట్లా చేయించారు? కృషి విజ్ఞాన కేంద్రం దీంట్లో ఎంత పాత్ర పోషించింది? ఫస్ట్ చేసినప్పుడు కృషి విజ్ఞాన సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ అన్నీ చేయించాం. మొత్తం వాటర్ మాది కొద్దిగా సాల్ట్ వాటర్ మాది, ఏమన్నా ఇబ్బంది అవుతుందా అది అని చెప్పి. భూమి అయితే ఏం పర్లేదు, pH వాల్యూ మీకు సరిపోయే విధంగా అని చెప్పారు. కానీ సాల్ట్ వాటర్ ఉంది కొద్దిగా అదే. కానీ ఈ పంటకు సాల్ట్ వాటర్ అయినా ఏం ఇబ్బంది ఏం లేదు, మనకేం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అందుకోసమే మేము ఓకే అనుకున్నాం అట్లా, వాటర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు కదా అని చెప్పి అనుకున్నాం అట్లా. మొక్కలు తెచ్చిన తర్వాత స్టార్టింగ్ వేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లం అంటూ ఏముండదండి, దీనికి ఒక్కటే ఒక ప్రాబ్లం చెప్పాను కదా ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు. ఇది కొమ్ము పురుగు ఉంటుంది మామూలుగా, వైట్గా వచ్చి కొద్దిగా రెడ్గా, తర్వాత కొమ్ము ఉంటుంది ముందర పురుగుకు, దాన్ని కొట్టేస్తుంటుంది లోపల. ఇప్పుడు మనకు ఉండే చెట్టుకు కూడా ఏ చెట్టు కొడుతుందో కూడా మనం కనుక్కోలేం. తీరా అయిపోయిన తర్వాతనే చెట్టు మొత్తం అంతా అయిపోయిన తర్వాత కనుక్కుంటాం. అదొక్కటి దీంట్లో ప్రాబ్లం, ఐడెంటిఫై చేయలేము, అదొక్కటే ప్రాబ్లం. కాబట్టి అదొక్కటి మెయిన్ ఇబ్బంది అంతే. తర్వాత దీనికి ఏం మెయింటెనెన్స్ కూడా ఏం పురుగు మందు కొట్టాలా, స్ప్రేయింగ్ అవి ఇవి ఏం ఉండదు, ఏం న్యాచురల్గానే దాదాపు వస్తుంది. మనం ఏమంటే మేకల ఎరువు పెంట, అది మేకల ఎరువు మాత్రం వేస్తాం, మళ్ళీ పశువుల ఎరువు వేయం. మేకల ఎరువు వేస్తే హీట్కి ప్రొడ్యూస్ అయ్యి కొద్దిగా దీనికి ఫ్లవరింగ్ రానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది వేస్తాం అట్లా, మేకల ఎరువు ఒకటి. సో దీన్ని పండిస్తున్నప్పుడు అంటే డిఫరెంట్గా ఉంది, ఈత చెట్లు పండించుకుంటున్నారు, 5 ఎకరాల్లో పండించుకుంటున్నారని మీ సాటి రైతులు కానీ లేదా మీ ఊర్లో వాళ్ళు కానీ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? ఫస్ట్లో తెలుసు కదండి అందరు మనకు, ఫస్ట్లో మామూలుగా ఏంది వండుతుంది, ఇంత చిన్న మొక్కలు ఇంత కాస్ట్ 4,500 మొక్క ఈ మొక్క అని అందరూ అనేవాళ్ళు అన్నారు. కానీ ఈ ఇయర్ మేము డబ్బులు తీసుకున్నాక అందరూ సూపర్ మంచి పంట వేసారు, మంచి ఎంత అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మళ్ళీ ఈ సంవత్సరం. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు పట్టింది మీరు ఈ స్టేజ్కి చేరుకోవడానికి? మేము ఇప్పుడు 4th year కంప్లీట్ అయిపోయాం. 4 years మామూలుగా అయితే 3rd year నుంచి వస్తుంది. మేము లాస్ట్ ఇయర్ ఏం చేసాం అంటే ఇప్పుడు మట్టలు కట్ చేసాం కదా అక్కడ మట్టలు, అవి అనేది కొద్దిగా ఎక్కువ కట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ అనేది మాకు పంట రాకపోయింది. అందుకే ఈ ఇయర్ అనేది మేము ఈగలు కట్ చేయలేదు, మొత్తం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతనే ఈగలు కట్ చేసినాం కింద. అందుకు మాకు 4th yearకి వచ్చింది మా స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ అనేది. ఓకే. సో దీంట్లో ఏదో ఆడ చెట్లు ఉంటాయి, మగ చెట్లు ఉంటాయి, దాన్ని క్రాసింగ్ చేయించాలంటున్నారు, ఏంటి ఆ ప్రాసెస్? ఉంటాయి మేల్వి అనేది ఫస్ట్, ఇవి ఫీమేల్ పండ్లు వచ్చేది ఫీమేల్ చెట్లు అన్నట్టు, ఫ్లవరింగ్ వచ్చేది మేల్ చెట్టు అన్నట్టు. ఆ మేల్ అనేది ఈ ఫీమేల్ కన్నా ముందు వస్తుంది, ఒక 10 days బిఫోర్ వస్తుంది. అదనేది మనం దాచిపెట్టుకొని ఇది వచ్చినప్పుడు మధ్యలో 2 లేదా 3 డ్రమ్ములు పెట్టేసి మనం పాలేషన్ కట్టేస్తే 2 రోజులు కట్టేస్తే సరిపోతుంది, ఏం ఆటోమేటిక్ సరిపోతుంది. మనం అయితే కంపల్సరీ చేయాలి, పాలేషన్ చేయకుంటే ఫ్రూట్ అనేది రాదు. సన్నగా అంత జాయింట్గా కరుచుకొని వస్తుంది, అట్లా ఇబ్బంది అవుతుంది అట్లా. మామూలుగా ఎడారి పంట అంటే నీళ్ళు లేకుండా పండుతుంది, మరి ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఉందా, మరి నీళ్ళు అవన్నీ ఇచ్చారా? మాకైతే నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి, కానీ మేము అంతా అమాస పెట్టుకొని అయితే ఏమో నీళ్ళు అటు ఇటు ఏగానే పర్లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. అంటే నీళ్ళు ఎక్కువ వేస్తే ఏమన్నా పంటకి ఇబ్బంది కావడం కానీ? స్టార్టింగ్లో మనం చిన్న మొక్కున్నప్పుడు ఎక్కువ వాటర్ వదలకూడదు, దానికి తగినట్టుగా నీళ్ళు ఎప్పుడైతే కొద్ది భూమి ఆరిపోతుందో ఆ టైంలో మనం నీళ్ళు ఇచ్చుకుంటూ రావాలి. ఎప్పుడైనా సరే నీళ్ళు భూమి ఆరినప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి వాటర్ అనేది. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చామనుకో తేమ కంటే లోపల ఆ కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు అవన్నీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం అట్లా ఏం చేయకూడదు. అది నీళ్ళు కొద్దిగా భూమి ఆరిపోయి ఆ టైంలోనే ఇచ్చుకోవాలి.